అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల మాట ఈ 2-3 రోజుల నుంచి కూడా చాలా స్పష్టంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల దాడి పెరిగింది. నిజానికి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఒక 4 నెలలు అవుతుంది. సో మొదటి 2 నెలలు ఆమె బాగా దూకుడుగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం అంటే ముఖ్యంగా వైసీపీ మీద చాలా ధాటిగా విమర్శలు చేశారు. వైసీపీ లిక్కర్ స్కామ్ మీద డెప్త్గా వెళ్ళారు, అప్పులకు సంబంధించి డెప్త్గా వెళ్ళారు, వివేకానంద రెడ్డి గారి కేసు, ఇలా ఈ సబ్జెక్టు వారీగా తీసుకొని ఆ సబ్జెక్టును సాధ్యమైనంత డెప్త్గా వెళ్ళి వైసీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి పదే వెళ్ళి ఫిర్యాదులు చేశారు. అప్పుల మీద ఆర్థిక శాఖ మంత్రి గారికి, అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ లిక్కర్ స్కామ్ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి సిబిఐ దర్యాప్తు చేయాలని ఇలా కేంద్రం స్థాయికి వెళ్ళి చాలా లోతుగానే ఫైట్ చేశారు, సీరియస్గానే ఫైట్ చేశారు. ఆ ఫైట్లో నిజాయితీ కనిపించింది. ఆ తర్వాత ఎందుకో పురంధేశ్వరి గారు మధ్యలో ఒక 1.5 మంత్ నెమ్మదించారు. ఇప్పుడు దాదాపుగా డిసెంబర్ నెల మొత్తం పురంధేశ్వరి గారు లేవనెత్తిన సబ్జెక్ట్స్ ఏమీ లేవు, ఏదో సాదాసీదా విమర్శలు తప్ప సీరియస్ సబ్జెక్ట్స్ ఏమీ లేవు. అలాగే జనవరి ఇప్పుడు వరకు కూడా పెద్ద సబ్జెక్టులు ఏమీ లేవు. మళ్ళీ నిన్నటి నుంచి కూడా బీజేపీ ఒక సీరియస్ సబ్జెక్ట్ని లేవనెత్తింది. పురంధేశ్వరి గారు నిన్న, ఈరోజేమో ఆయన విష్ణుకుమార్ రాజు గారు కూడా వైసీపీ ఓటర్ల జాబితాలో చేసిన అవకతవకల మీద అవసరమైతే మేము కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, దీని మీద కేంద్రం స్థాయిలో దర్యాప్తు చేయిస్తాము, ఎస్ఈసికి ఫిర్యాదు చేసి సిఈసికి ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ నుంచి సెపరేట్గా ఒక టీం వచ్చేలా చేస్తాం, ఇది చాలా మేము సీరియస్గా తీసుకుంటున్నాం, కేవలం దొంగ ఓట్లతో ఫేక్ ఓట్లతో మాత్రమే వైసీపీ గెలవాలనుకుంటుంది అని నిన్న పురంధేశ్వరి గారు, ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు సేమ్ కామెంట్స్ చేశారు. అంటే వాళ్లకు పైనుంచి బహుశా గైడెన్స్ వచ్చిందేమో వైసీపీకి వ్యతిరేకంగా అగ్రెసివ్గా వెళ్ళండి అని. అందుకే మధ్యలో గైడెన్స్ వచ్చి ఉంటుంది, ఆగండి కొన్నాళ్ళని. సో ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకంగా వెళ్ళమని గైడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తుమ్మాలన్నా దగ్గాలన్నా ఏం చేయాలన్నా సరే పైనుంచి పర్మిషన్ రావాల్సిందే. ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు ఇక్కడ 2 పార్టీలతోనూ అవసరాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అనేది గోడ మీద పిల్లి వాటంలో ఉంది. సో ఇటువైపు వైసీపీ వైపు తూగుతారా, అటువైపు బీజేపీ జనసేన వైపు తూగుతారా అనేది క్లారిటీ లేదు. సో అది తెలియక ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తే బాగుంటుందని చేస్తున్నారు తప్ప ఒక క్లారిటీ లేక, ఒక స్పష్టత లేక మాట్లాడుతూ ఉన్నారు. సో చివరికి నిన్న ఈ సబ్జెక్ట్ పట్టుకోవడంతో ఓకే, చాలా రోజుల తర్వాత బీజేపీ కూడా మళ్ళీ వైసీపీకి యాంటీగా ఫైట్ చేసింది అనేది మొదలైంది. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే మేబీ నేను కూడా కొంతమంది బీజేపీలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిబ్రవరి 1st వీక్ కల్లా క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ కూడా బీజేపీ పెద్దల దగ్గర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో పార్టీల బలాలు బలహీనతలు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇదంతా కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ నవంబర్ 15 నుంచి నవంబర్ 15, డిసెంబరు ప్లస్ జనవరి 1st వీక్లో కూడా ఒక క్లియర్గా ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ మొత్తం కేంద్ర పెద్దలకు ఇచ్చారు. ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు దాన్ని పరిశీలిస్తున్నారు. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి ఎటువైపు ఉండాలనే దాని మీద ఒక వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ బీజేపీ పెద్దలకు ఒక రూట్ మ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా దూకుడుగా వెళ్తారు అనేది బీజేపీ నుంచి చెప్తున్న మాట అన్నమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు అయితే మాత్రం ముక్తకంఠంతో ఉన్నారు. ఒక్క జీవీఎల్ నరసింహారావు గారు, సోమవీర్రాజు గారు తప్ప మిగిలిన అందరూ కూడా ముక్తకంఠంతో ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగానే మనం కూటమిలో ఉందాం, టీడీపీ జనసేన కూటమిలోనే ఉందాము అని. సో పెద్దలు ఏం డిసైడ్ అవుతారనేది చూడాలి. థ్యాంక్ యూ.